మనం ఏ పనైనా రోజు చేస్తుంటే వీటిని వాడండి. రోజు చేస్తే ఐ గివ్ అంటాం. నేను రోజు ఇస్తాను మీకు, ఐ గివ్ ఏ ఛాన్స్ డైలీ. రోజు ఇస్తే వర్బ్ 1 వాడండి. నిన్న, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్ ఇస్తే వర్బ్ 2 వాడండి. రీసెంట్గా ఈ మధ్యలోనే అయిపోయింది, అది కూడా పాస్టే, రీసెంట్గా అయిపోయిందంటే వర్బ్ 3 వాడండి. సో రోజు చేస్తే ప్రజెంట్ వర్బ్ వాడతాము. నిన్న, మొన్న, లాస్ట్ వీక్, లాస్ట్ మంత్, లాస్ట్ ఇయర్ వాడితే వర్బ్ 2 వాడండి. ఇవి కూడా పాస్టే, కాకపోతే రీసెంట్ పాస్ట్. సో రెండింటిని మనం పాస్ట్గా వాడుకోవచ్చు. ఇప్పుడు రోజు మీకు ఛాన్స్ ఇస్తా, ఐ గివ్ యూ ఛాన్స్ ఎవ్రీడే. నిన్న మీకు ఒక ఛాన్స్ ఇచ్చాను, ఐ గేవ్ యూ ఛాన్స్ ఎస్టర్డే. ఈ మధ్యలోనే ఇచ్చాను అంటే అప్పుడు ఐ గివెన్ అని అనకూడదు టీచర్స్, గివెన్ అనాలి. ఐ హ్యావ్ గివెన్ మనీ టు యూ దట్, బట్ వాట్ యూ హ్యావ్ యూ డన్ అని. నేను రోజు చూస్తాను, ఐ సీ దిస్ గాయ్ ఎవ్రీడే. రోజు చూస్తాను, ఐ సీ దిస్ గాయ్ ఎవ్రీడే. లాస్ట్ వీక్ మిమ్మల్ని చూశాను నేను, ఐ సా యూ సమ్వేర్. ఐ సా యూ, నేను మిమ్మల్ని ఎక్కడో చూశాను సార్, ఐ సా యూ సమ్వేర్ అంటాం. రోజు చూస్తే సీ అనండి, చూశాను ఎక్కడో చూశాను, ఐ సా యూ సమ్వేర్ అంటాం. ఈ మధ్యలోనే చూశాను అంటే ఐ సీన్ అని అనకూడదు టీచర్స్, ఐ హ్యావ్ సీన్ యూ అనాలి. ఈ రెండింటికి సేమ్ మీనింగే వస్తుంది. మనకి ఏది వీలైతే అది వాడుకోవచ్చు. మీనింగ్లో పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు. నేను రోజు వెళ్తాను, ఐ గో. నేను రోజు షటిల్ కదా, ఐ గో టు షటిల్ ఎవ్రీడే. నేను రోజు వెళ్తే ఐ గో అంటాను. నిన్న వెళ్ళాను, ఐ వెంట్ ఎస్టర్డే. లాస్ట్ వీక్ వెళ్ళా, ఐ వెంట్ ఎస్టర్డే. ఐ వెంట్ టు లాస్ట్ వీక్. లాస్ట్ మంత్ నేను తిరుపతికి వెళ్ళా. లాస్ట్ మంత్ లైక్ ఐ వెంట్ టు తిరుపతి, రైట్. ఈ మధ్యలోనే వెళ్ళాను అంటే అప్పుడు చూడండి, ఐ గాన్ అనకూడదు టీచర్స్, ఐ హ్యావ్ గాన్ రీసెంట్లీ అంటాం. గమనించండి, నేను వస్తాను, డైలీ క్లాస్కి వస్తాను, ఐ కమ్ ఎవ్రీడే. నిన్న వచ్చాను, ఐ కేమ్ ఎస్టర్డే. 2 సార్లు వచ్చాను, ఐ కేమ్ ట్వైస్ ఎస్టర్డే. ఈ మధ్యలోనే వచ్చాను, రీసెంట్గా వచ్చాను అంటే ఐ హ్యావ్ కమ్. లెట్ us అండర్స్టాండ్. నేను రోజు రాస్తా, ఐ రైట్. రాస్తాను అంటే ఐ రైట్. రాశాను అంటే రైట్ అనొద్దు, రోట్ అనాలి. ఐ రోట్ ఎ లెటర్ బట్ యూ డిడ్ంట్ రెస్పాండ్ ఫర్ దాట్ అంట. సో నేను రోజు రాస్తాను అంటే ఐ రైట్. నేను రోజు రాస్తాను అంటే ఐ రైట్. నిన్న రాశాను, లాస్ట్ మంత్ రాశాను, లాస్ట్ ఇయర్ రాశాను, అంతకుముందు రాశాను, ఐ రోట్ లెటర్ లాంగ్ ఎగో అంటాం. ఈ మధ్యలోనే రాశాను అంటే ఐ రిటర్న్ అని అనకూడదు టీచర్స్, ఐ హ్యావ్ రిటర్న్ ఎ లెటర్. ఐ హ్యావ్ రిటర్న్ ఎ లెటర్ అంటారు. సో ఇప్పుడు బాగా గమనించండి, లెట్ us డూ సమ్ వండర్స్ విత్ దిస్. వీటిని గమనించాం. నేను ఇచ్చాను అంటే ఐ హ్యావ్ గివెన్. నేను కాదు, మీరు ఇచ్చారు. మీరు అంటే ఐ తీసేసి నేను యూ పెడతాను, యూ హ్యావ్ గివెన్. మీరు ఇచ్చారు అంటే యూ హ్యావ్ గివెన్. ఇప్పుడు యూ హ్యావ్ గివెన్ని కొంచెం క్వశ్చన్ చేద్దాం, ఇంటరాగేటివ్ చేద్దాం. మీరు ఇచ్చారు అంటే యూ హ్యావ్ గివెన్. మీరు ఇచ్చారా అంటే యూ, ఈ 2 కొంచెం ప్లేస్లో మార్చుకోండి. హెల్పింగ్ వర్బ్ ముందుకు వస్తుంది, సబ్జెక్టు పక్కకు పోతుంది. యూ హ్యావ్ గివెన్ కాస్త హ్యావ్ యూ గివెన్ అంటాం. బాగా చూడండి టీచర్స్, హ్యావ్ యూ గివెన్. మీరు ఇచ్చారా? ఏమి ఇచ్చారు? ఏమిటి అంటే వాట్ కదా, వాట్ హ్యావ్ యూ గివెన్. ఎందుకు ఇచ్చారు మీరు? వై హ్యావ్ యూ గివెన్. ఎందుకు మనకి ఛాన్స్? వై హ్యావ్ యూ గివెన్ ద ఛాన్స్ అంటాం. వై హ్యావ్ యూ గివెన్ ద ఛాన్స్ అంటాం. లెట్ us అండర్స్టాండ్. నేను రోజు చూస్తాను అంటే ఐ సీ. నేను చూశాను పో అంటే ఐ సా. ఇప్పుడే చూశాను, ఐ హ్యావ్ సీన్. రీసెంట్గా చూశాను అంటే ఐ హ్యావ్ సీన్. చూడండి, నేను చూశాను అంటే ఐ హ్యావ్ సీన్. నేను చూశాను అంటే ఐ హ్యావ్ సీన్. నేను కాదు, మీరు చూశారు. మీరు అంటే ఇక్కడ ఐ తీసేస్తున్నా. మీరు అంటే యూ కదా, యూ హ్యావ్ సీన్. మీరు చూశారంటే యూ హ్యావ్ సీన్. ఇప్పుడు చూడండి, మీరు చూశారు అంటే యూ హ్యావ్ సీన్ కదా, మీరు చూశారు అంటే యూ హ్యావ్ సీన్. మీరు చూశారా? మీరు చూశారు. నువ్వు చూసినావా అంటే ఏం చేయాల్సిందంటే యూ హ్యావ్ సీన్ కాస్త హ్యావ్ యూ సీన్. అంటే ఈ 2 ప్లేసులు మార్చుకుంటాయి. యూ హ్యావ్ కాస్త హ్యావ్ యూ సీన్. హ్యావ్ యూ సీన్, నువ్వు చూసినావా? హ్యావ్ యూ సీన్. ఏం చూసినావు? వాట్ హ్యావ్ యూ సీన్. ఎందుకు చూసినావు? వై హ్యావ్ యూ సీన్. నా పర్మిషన్ లేకుండా ఎందుకు చూసావు? వై హ్యావ్ యూ సీన్ వితౌట్ మై పర్మిషన్. ఎన్నిసార్లు చూసావు అట్లా? హౌ మెనీ టైమ్స్ హ్యావ్ యూ సీన్ అంట. ఇప్పుడు చూడండి, ఐ హ్యావ్ గాన్. సో నేను వెళ్తాను అంటే ఐ గో. వెళ్ళాను అంటే ఐ వెంట్. ఈ మధ్యలోనే వెళ్ళాను అంటే ఐ హ్యావ్ గాన్. నేను వెళ్ళాను అంటే ఐ హ్యావ్ గాన్. నేను కాదు, మీరు వెళ్ళారు. దే. సార్ మీరు వెళ్ళారంటే యూ. నేను వెళ్ళానంటే ఐ హ్యావ్ గాన్. నేను కాదు, మీరు అంటే యూ హ్యావ్ గాన్. మీరు వెళ్ళారు, యూ హ్యావ్ గాన్. దాన్ని క్వశ్చన్ చేయండి, మీరు వెళ్ళారా? హ్యావ్ యూ గాన్. చూడండి, నేను వెళ్ళాను అంటే ఐ హ్యావ్ గాన్. నేను కాదు, మీరు వెళ్ళారు. యూ హ్యావ్ గాన్. క్వశ్చన్ చేస్తే ఈ 2 ప్లేసులు మార్చుకుంటాయి కదా. హ్యావ్ యూ గాన్. మీరు వెళ్ళారా? హ్యావ్ యూ గాన్ టు దట్ ప్లేస్. ఎందుకు వెళ్ళారు మీరు? వై హ్యావ్ యూ గాన్. ఎలా వెళ్ళారు? హౌ హ్యావ్ యూ గాన్. లెట్ us అండర్స్టాండ్. నెక్స్ట్, నేను వస్తాను అంటే ఐ కమ్. వచ్చాను అంటే ఐ కేమ్.
ఇప్పుడే వచ్చాను, రీసెంట్గా వచ్చాను అంటే ఐ హ్యావ్ కమ్. ఐ కేమ్ అన్నా ఐ హ్యావ్ కమ్ అన్నా సేమ్ మీనింగ్ కన్వే అవుతుంది. ఇట్స్ యువర్ చాయిస్, మీకు ఏది కంఫర్టబుల్ కలిగితే అది వాడుకోండి. నేను వస్తాను అంటే కమ్, వచ్చాను అంటే కేము. ఈ మధ్యలోనే వచ్చాను, ఇప్పుడే వచ్చాను, ఐ హ్యావ్ కమ్. నేను వచ్చాను అంటే ఐ హ్యావ్ కమ్, నేను కాదు మీరు వచ్చారు, యూ హ్యావ్ కమ్. క్వశ్చన్ చేయండి, మీరు వచ్చారా, హ్యావ్ యూ కమ్, హ్యావ్ యూ కమ్. మీరు వచ్చారా, హ్యావ్ యూ కమ్. ఎందుకు వచ్చావు స్వామి, వై హ్యావ్ యూ కమ్. ఎక్కడికి వచ్చావు స్వామి, వేర్ హ్యావ్ యూ కమ్. ఎలా వచ్చావు స్వామి, హౌ హ్యావ్ యూ కమ్. ఎన్నిసార్లు వచ్చావు స్వామి, హౌ మెనీ టైమ్స్ హ్యావ్ యూ కమ్ హియర్. లెట్స్ అండి. నేను రాస్తాను అంటే ఐ రైట్, రాశాను పో అంటే ఐ రోట్, ఈ మధ్యలోనే రాశాను అంటే ఐ హ్యావ్ రిటర్న్, నేను 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 కాదు మీరు అంటే యూ హ్యావ్ రిటర్న్, యూ హ్యావ్ రిటర్న్, యూ హ్యావ్ రిటర్న్. క్వశ్చన్ చేస్తే హ్యావ్ యూ రిటర్న్, మీరు రాశారా, హ్యావ్ యూ రిటర్న్. ఏం రాశావు సార్, వాట్ హ్యావ్ యూ రిటర్న్ ఇన్ ద లెటర్. ఏం రాశావు సార్, వాట్ హ్యావ్ యూ రిటర్న్ ఇన్ ద, ఎందుకు రాశావు, వై హ్యావ్ యూ. ఎగ్జామ్ ఎలా రాశావు, హౌ హ్యావ్ యూ రిటర్న్ ద ఎగ్జామ్. ప్రిపేర్ కాకుండా ఎటు రాస్తుంది, హౌ హ్యావ్ యూ రిటర్న్ ద ఎగ్జామ్ వితౌట్ ప్రిపరేషన్, మై డియర్ స్టూపిడ్ గాయ్ అని మనం అర్థం. సో రైట్, డైలీ చేస్తే V1 వాడండి, నిన్న మొన్న లాస్ట్ మంత్ లాస్ట్ ఇయర్ చేసింటే V2 వాడండి, రీసెంట్గా చేసింటే V3 వాడండి, రీసెంట్గా చేసింటే V3 వాడండి. సో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, ఫాలో చేయండి. థ్యాంక్ యూ.